పేరెంటింగ్ అనేది వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. సో జనరల్గా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి పేరెంట్స్? మేజర్గా చేసే తప్పులు ఏంటి అని అంటే కనుక పిల్లలకు ఓవర్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళని ఇట్లా స్పాట్లైట్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, కారు దిగి ఇది ఎక్కి ఇక్కడ నుంచి ఇట్లా డ్రాప్ పికప్ ఇక్కడ వదులుతారు పిల్లల్ని, మళ్ళీ ఎమ్మటే పిక్ చేసుకుంటారు. ఎందుకంటే భయం, బయట ఎక్కడో ఏదో అవుతుంది అని. దానికంటే అలా ఎప్పుడో ఒకసారి నువ్వు వదలాల్సి వస్తుంది. ఎలా అయితే నువ్వు గర్ల్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో పెడితే బాగా ఏం తప్పులు చేయాలి అనుకునేవాడు. 70% లవ్ మ్యారేజెస్ అయినాయి అంటే ఇట్లాంటి కోయిడ్ లేకుండా ఉన్న కాలేజెస్లోనే అని మాట్లాడుకోవడం కూడా విన్నాం మనం. ఎందుకంటే వెన్ ఎవర్ దే గెట్ వన్ ఛాన్స్ దే వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఫుల్లీ కంప్లీట్లీ వాడేసుగా ఉంటారు, ఫుల్ ఇట్లా ఉంటారు. సో అందుకనే ఇఫ్ యూ కొంచెం వదిలినట్టయితే, లిబరల్ వదిలినప్పుడు బాధ్యతలతో పెంచినట్టయితే, నువ్వు ఓవర్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి అస్సలు ఎప్పటికీ కూడా వాళ్ళంతట వాళ్ళు ఎలా నిలబడాలి ఇండివిజువల్గా అని తెలియదు. అట్లా కాకుండా అతి మమకారము, అతి ప్రేమ చూపించటము అనేది కూడా ప్రేమ, క్రమశిక్షణను ప్రేమతో చెప్పడం అనేది ఇంపార్టెంట్. క్రమశిక్షణ అంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉండి చాలా కోపంగా హిట్లర్ లాగా ఉండి నువ్వు అది చెప్పడము, దాన్ని మీరే చూసారు. హిట్లర్ లాగా ఉండి చెప్పడం వల్ల ఎంత పెద్దగా రెవల్యూషన్ వచ్చిందో. హిట్లర్ చెప్పింది యాక్చువల్గా మంచిది, మీకు మంచిది జరుగుతుంది అని చెప్పాడు. వాళ్ళ స్లేవ్స్గా మిమ్మల్ని చూస్తున్నారు, వీళ్ళకి ఆపోజిట్గా రండి అని హిట్లర్గా చెప్పడం వల్ల వీళ్ళే రివర్స్ అవ్వడం జరిగింది. డెఫినెట్ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో నువ్వు హిట్లర్ పరిపాలన అనేది అది ఇప్పుడు కుదిరేది కాదు. ఇఫ్ యు ఆర్ సేయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ఎ రాంగ్ వే ఈజ్ ఆల్సో రాంగ్ థింగ్. డజంట్ వర్క్ అవుట్.